ఇక మన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న పనితీరు ఎట్లున్నదో గీ ముచ్చట చూస్తే తెలుస్తుందిలా. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారే మన సత్తన్న చూసి ఫిదా అయ్యిండు. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా నిత్యం జనంలో ఉండేటోడు గండ్ర సత్తన అని తుమ్మలనే మస్తు పొగడిండు. ఆ ముచ్చటంతో మీరే చూడుర్రే. ఇంకా గోడౌన్లు కావాలి, నాకు పరిశోధనా కేంద్రం కావాలి, భూపాలపల్లికి మోడల్ మార్కెట్ కావాలి, సొసైటీలు కావాలి, ఏం చేస్తావో చెప్పి ఇక్కడ నుంచి కదులు అన్నట్టుగా మన ఎమ్మెల్యే గారు గండ్ర గారు మా మీద ఆర్డర్ వేస్తాడు. తప్పకుండా ఆయన అడిగిన పనులు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కష్టపడి నేను చూస్తున్నా 20-30 సంవత్సరాలుగా నాకు పరిచయం అయిన దగ్గర నుంచి మీ ఊరూరు తిరిగినటువంటి ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన పాపం పాదయాత్రతోటి కూడా ప్రతి గ్రామాన్ని ప్రతి గడపని టచ్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో మీ గండ్ర సత్యనారాయణ గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల పట్ల, నియోజకవర్గం పట్ల, రైతుల పట్ల ఒక అభిమానం. రాజకీయాలంటే కష్టపడి పనిచేయాలి, నా ప్రజల కోసం పనిచేయాలని పనిచేసేటటువంటి నిక్కచ్చైన ఎమ్మెల్యే నా దృష్టిలో. కాబట్టి అటువంటి ఎమ్మెల్యే అడిగితే ఏ ప్రభుత్వం కూడా. ఇక పాత ఇసిపేటలా జరిగిన ప్రోగ్రాములో మన మంత్రి తుమ్మల సారు గండ్ర సత్తన పనితీరును ఆకాశాన్ని ఎత్తిండు. అసలు కథ ఏంటంటే, ఒక గోడౌన్ శంకుస్థాపన కానీ గండ్ర సత్యనారాయణ మంత్రిని పిలిచిండట. కానీ అక్కడికి పోయినాక నియోజకవర్గానికి ఇంకా మస్తు గోడౌన్లు కావాలి, సొసైటీలు కావాలి, ఇంకా అభివృద్ధి పనులు జరగాలని మన మంత్రిని గట్టిగా అడిగిండట. ఇక గండ్రన్న పట్టుదల చూసి మంత్రి తుమ్మలకే ముచ్చటేసిందట. భూపాలపల్లిలో ప్రతి ఊరును, ప్రతి గడపను దాకిన మునగాడు రాష్ట్రంలో ఒక గండ్ర సత్తననే అని కూడా మంత్రి సారు మెచ్చుకున్నట్టుల్లా. తనకు పరిచయం అయిన కాంచి చూడ్డా ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ఈ మనిషి నిత్యం జనంలోనే ఉంటాడని కూడా చెప్పబట్టిండట. ప్రతి గడప తిరుగుతాడని కూడా అందరి ముంగట చెప్పబట్టుకు వచ్చిండు సారు. ఇక రాజకీయాలంటే పదవులు కాదని జనం కోసం చెమటోడ్చి పనిచేయాలనే తపన గండ్ర సత్తన్న తీరు ఉంటుందని కూడా తుమ్మల సార్ అయితే మొత్తానికి అయితే ఒక సర్టిఫికేట్ ఇచ్చిండుల్లా.